సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకసారి స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి, అదేవిధంగా సభ్యులందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం, కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్య మతస్థులు ఉంటున్నారు. కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము. కాబట్టి ఈ నిర్ణయము అన్యమతస్థులు ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయము చాలా చర్చ జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్థులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉన్నదో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను, స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎక్కడైతే సరే ఏ మతమైనప్పటికీ కూడా వారి వారి మత విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రాంగణంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఏ మతమైనప్పటికీ ప్రధానంగా మన హిందూ దేవాలయాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా అన్యమతస్థులు రావడంతో కొన్ని మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, విశ్వాసం లేకపోవడము, ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడము ఎవరికి కూడా భావ్యం కాదు. కాబట్టి ముఖ్యంగా మన యొక్క హిందూ దేవాలయాలలో ఈ రకమైనటువంటి అన్యమతస్థులు ఉండడంతో అభిప్రాయ భేదాలు రావడము మరి జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. దీన్ని సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. మరొక విషయము, ఇక్కడ తిరుమలలో ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఉపన్యాసాలు కానీ, రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కానీ, రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలు కానీ వ్యక్తం చేయకుండా ఉండాలి అనేటువంటి నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకున్నారు. ఇది చాలా సంతోషం. వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పారు. కేసులతో పరిమితం కాకుండా ఆ రకంగా మరి తిరుమలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తిరుమల నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ ఆధ్యాత్మిక భావజాలం ఉండేటువంటి ఈ ప్రాంతంలో, కలిగి వైకుంఠంగా పేరు పొందినటువంటి తిరుమల ప్రాంతంలో మరి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించినా, ఉపన్యాసాలు ఇచ్చినా ఆ రకమైనటువంటి వ్యక్తులకు కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళకి ఏ రకమైనటువంటి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రత్యేక దర్శనాలు లేకుండా కూడా చూడాల్సినటువంటి అవసరం. అప్పుడే ఇక్కడ మరి ఆ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలకు బ్రేక్ అవుతుంది. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి భావచింతన ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకి ప్రధానం ఉండాలి, అంతే తప్ప తిరుమల రాజకీయాలకు వేదిక కాకూడదని చెప్పి మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా మరికొన్ని నిర్ణయాలు కూడా తిరుమలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అది మరి ప్రసాదాల విషయంలో కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి మరి ప్రత్యేక పూజల విషయంలో కావచ్చు, వాటన్నిటిని కూడా భవిష్యత్తులో ఇదే పట్టుదలతో మరి ముందుకు సాగాల్సిందిగా, ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు మన తిరుమల తిరుపతికే కాకుండా దేశమంతా, ప్రపంచమంతా హిందువుల హృదయాలలో బాధ కలిగిన విషయం మనకందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ఈ యొక్క తిరుమల యొక్క పవిత్రతను, కోట్లాది మంది యొక్క ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.